మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యం మనము చూద్దాం. ఈరోజు చాలామంది సంఘాలలో మందిరాలలో సేవకులు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయాలమ్మాయి? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. బైబిల్ గ్రంథము అది సత్య బైబిలు అంటే సత్యదేవుని యొక్క గ్రంథం. దేవుని బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో ఒకటి తీసివేయటం కానీ ఒకటి కలపటం కానీ ఎన్నడూ చెయ్యవద్దని యోహాను సువార్త 1 యోహాను 2 యోహానులో వ్రాయబడి ఉన్నాయి. ప్రకటనలో కూడా ఉన్నది. అది పరిశుద్ధ బైబిలు, పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో కొన్ని తీయటం కానీ కొన్ని కలపటం కానీ చేయకూడదు. దైవజనులైన వారికి, విశ్వాసులైన వారికి నేను దండం పెట్టి చెప్తున్నాను. ఏమిటంటే దేవునితో వేళాకాలం కాదు. చాలా సంఘాలను నేను చూశాను. కొన్ని సంఘాలలో స్తుతులు స్తోత్రాలు చెప్పమంటే చెప్పటలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తుతి స్తోత్రములు చెప్పండి అంటే స్తుతి స్తోత్రములు మేము చెప్పము అంటున్నారు. ఎవరెవరో చాలా సంఘాలు ఉన్నాయి, పేర్లు ఎత్తును. స్తుతి స్తోత్రములు అనేవి బైబిల్లోనే ఉన్నాయి. దేవుడే వెల్లడి చేశాడు. దేవదూతలు స్తుతులు స్తోత్రాలు చెప్తున్నప్పుడు మానవులుగా మీరు చెప్పలేరా? మీ సమస్త ఆచారాల ప్రకారంగా మీరు నమ్మినట్టయితే సాతాను మిమ్మలను మోసపుచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడు? సాతాను మిమ్మలను మోసపుచ్చుచున్నాడు. జాగ్రత్త. చీకటిలో ఉన్న మీ బ్రతుకులను వెలుగులోనికి రమ్మని ప్రభువు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఇక కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆ కీర్తన గ్రంథములో ఉన్న మాటను మనము తీసివేద్దామా? మాటలు తీసేయటానికి, వాక్యాలు తీసేయటానికి మనం ఎవరము? మనం సరిపోతామా? సరిపోము. దేవుని వాక్యము బైబిల్లో ఏది ఉంటే అది మనము చదవాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమందంటే అక్కడ స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవుని మహిమపరచడం అంటే ఏంటో ఇక్కడ కనబడుతుంది. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. వాడు రక్షణ మార్గమును కనపరుచుకుంటున్నాడంట, సిద్ధపరచుకుంటున్నాడు. స్తుతి యాగం అర్పించడం వలన మనకి రక్షణ మార్గమును మనము సిద్ధపరచుకుంటున్నాం. స్తుతి అంటే ఒక యాగం. తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి శిలువ యాగం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో నుండి యాగం బయటికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఏ యాగం చేయగలుగుతావు? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువు మనకిచ్చిందంటే మన నోట నుండి స్తుతి స్తోత్రములు చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? స్తుతి స్తోత్రములు. ఈ స్తుతి స్తోత్రాలు ఏంటంటే యాగములు. అలాగే ఉపకారములు ధర్మములు చేయ మరిచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు. ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక అక్కడ 13:16 ఉంటుంది. హెబ్రీ 13:16 ఏమని? ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు. మనము దేవునికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? ఇష్టమైనట్లుగా ప్రవర్తించాలి. అవి ఇష్టమైన యాగాలు. 2 యాగాల గురించి అక్కడ చెప్తున్నాడు దేవుడు. 1 ఉపకారం అనే యాగం, 2 ధర్మం అనే యాగం. ఈ యాగములంట మనము చేయవలసిన బాధ్యత ఉన్నది. అలాగే స్తుతి యాగం. కీర్తన 50వ అధ్యాయం 23వ వచనములో స్తుతి యాగం గురించి నేను మీతో మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు స్తుతులు చెప్పాలా వద్దా? ఎవరైతే స్తుతి స్తోత్రములు చెప్పుతూ దేవుణ్ణి మహిమ పరుస్తారో వారు మార్గమును సిద్ధపరచుకుంటున్నారు. అర్థమైందా మీకు? మనం ఏదైనా ఒక ప్రాంతం వెళ్ళాలంటే మనము సామాగ్రిలు సిద్ధపరచుకుంటూ ఉంటాం, తయారవుతూ ఉంటాం, బట్టలు సిద్ధపరచుకుంటాం, డబ్బు సిద్ధపరచుకుంటాం. అలాగా మనము ఈ భూలోకములో బ్రతుకుతున్నామంటే ఈ భూలోకములో నుండి పరలోకమునకు వెళ్ళాలంటే మార్గము కావాలి. నువ్వు మార్గము సిద్ధపరచుకో. ఒక త్రోవని నువ్వు ఎన్నుకోవాలి. ఏమిటి ఆ త్రోవ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏమని చెప్పాడు? నేనే మార్గం, నేనే సత్యం,
నేనే జీవమునై ఉన్నాను. ఈ లోకములో మార్గం ఏంటో తెలుసా? ప్రతి మానవుడు మోక్షానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. సత్య మార్గం, సత్యదేవుడు. 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదు. మనొక బుద్ధిహీనుడు అంటున్నాడు. దేవుని కుమారుడైతే, అతడు దేవుడైతే 3 మేకులు పీక్కోలేదు, సిలువలోంచి దిగి రాలేదు. ఓరే బుద్ధిహీనుడా! మా మేనలోడు కూడా ఉన్నాడు ఒకడు, వాడలాగంటాడు బుద్ధిహీనుడు. నువ్వు ఎంత జ్ఞానవంతుడవైనా, ఎన్ని గ్రంథాలు చదివినా నువ్వు బుద్ధిహీనుడవే. సత్యము తెలియనంత వరకు నువ్వు బుద్ధిహీనుడవే. 3 మేకులు పీక్కోలేని దేవుడు అంటాడు. పాపము వడగట్టుకుంటున్నాడు. నువ్వు బైబిల్ చదువు. కాబట్టి ఇక్కడ సేవకులకు కూడా నేను చెప్తున్నాను, స్తుతి స్తోత్రములు అవేవో దోషభరితమైన మాటలు అనుకుంటున్నారేమో, అవేవో బాధకరమైనవి అనుకుంటున్నారేమో. ఏ సంఘమైతే, ఏ మందిరమైతే, ఏ సేవకుడైతే, ఏ సంఘములో స్తుతి యాగములు చెప్పరు, స్తుతి స్తోత్రములు చెప్పరు, వారు దేవుణ్ణి మోసము చేయిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిని మోసపురుచుతున్నారు. సాతాను మీ హృదయాలను మోసగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ నేత్రములు, మీ హృదయమును మూసివేశారు. మీరు అంధకారములో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట మీతో చెప్తున్నాను. లూకా 24:29 చదువుకోండి. లూకా 24:29 చదువుకోండి. హల్లెలూయా. లూకా 24:29లో ఏముందంటే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆదివారమున గంగల కాడే లేచి ఆయన స్త్రీలకు ప్రత్యక్షమయ్యారు. మరొక దైవజనుడు అంటున్నాడు ఒక ఆయన, ఆడవాళ్ళు బైబిల్ పట్టుకోకూడదు, ఆడవాళ్ళు వాక్యం చదవకూడదు, ఆడవాళ్ళు అంట బైబిల్ పట్టుకోవటాకే తగరంట. అసలు ఆ సేవకుడు ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని ఆత్మ అతనిలో ఉందా? డబ్బు కోసం వచ్చే సేవ కాదు. సత్య బైబిలు, సత్యమైన దేవుడు, సత్య దేవుని యొక్క మార్గాలలో నువ్వు నడవాలి. ఆడవాళ్ళు బైబిల్ పట్టుకోవటానికి తగరంటాడు. ఆడవాళ్ళంట మరి మాట్లాడకూడదంట. దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన మరణమును ఓడించినప్పుడు మొదటగా ప్రత్యక్షమైనది మీసాలు తిరిగిన మనగాళ్లకు కాదు. హల్లెలూయా. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ప్రభు? ఆ స్త్రీలకే ప్రత్యక్షమయ్యాడు. స్త్రీలకు కనబడి మాట్లాడాడు. మీరు వెళ్ళండి, గలిలయ ప్రాంతం అంతా వెళ్ళండి. గలిలయ ప్రాంతములో మీరు వెళ్ళి చెప్పండి, ప్రభువు పునరుద్ధానుడయ్యాడు, సర్వ మానవులందరికీ ఈ వర్తమానము తెలియజేయమని ఆయన ప్రకటించమన్నాడు. సువార్త, అది బలమైన సువార్త, అది శక్తివంతమైన సువార్త, అది మహిమకరమైన వార్త, మరణమును ఓడించిన వార్త, ప్రభువు పునరుద్ధానుడనే వార్తను ప్రకటించినది స్త్రీలు కాదా? బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. ఎందుకు చదువుతున్నారు మీరు బైబిల్? బైబిల్ మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తాకి మీరెవరు? నువ్వెవరు? స్త్రీలు బైబిల్ చదవటానికి హక్కు లేదా? స్త్రీలు పాటలు పాడటానికి హక్కు లేదా? స్త్రీలు చప్పట్లు కొట్టకూడదా? స్త్రీలు వాక్యం చెప్పకూడదా? రోదన చేయు స్త్రీలను కబురు పంపుడని వాక్యములో ఉంది. పాలిచ్చు తల్లులను కబురు పంపండి, జ్ఞానము కలిగిన స్త్రీలను కబురు పంపండి. రోదన శ్రేయు స్త్రీలు కావాలంటున్నాడు. జాగ్రత్త. నీవెంత జ్ఞానవంతుడవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నువ్వు మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో. లూకా 12లో ఉంది, కుమారునికై నువ్వు తండ్రికై నువ్వు ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు, రానున్న యుగమందు కూడా నీవు ఎంత గొప్ప దైవజనుడైనా సేవకుడవైనా క్షమాపణ లేదు. గుర్తుంచుకో. లక్షల మంది వచ్చేస్తున్నారు అనుకుని గొప్ప చెప్పుకుంటున్నావేమో. లక్షల మనుషులు రావటం కాదు. నీ మందిరములో దేవుని ఆత్మ ఉన్నదా? నీ సేవ పిలుపులో దేవుని ఆత్మ ఉన్నదా? నీ పరిచర్యలో పరిశుద్ధాత్మ ఉన్నదా? స్తుతి స్తోత్రములు ఉన్నాయా? స్తుతి స్తోత్రములు ఎవరో పరాయి మనుషులు చెప్పింది కాదు. సాక్షాత్తు ఆది దేవుడైన యెహోవా ఆయన ఆత్మ చేత రాయించబడిన వాక్యములు తీసివేయటానికి మీరెవరు? నువ్వంత శక్తి గలవాడవా? నువ్వు భ్రమపరుస్తున్నావు, మనుషులను భ్రమపరుస్తున్నావు. నువ్వు మోసపోతూ
నీ దగ్గరకు వచ్చే విశ్వాసులను మోసగిస్తున్నావు. తప్పు తప్పు. పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుని, పెద్ద పెద్ద కోట్లు తగిలించుకొని అంగామ చేసి బిషప్పులు గొప్పగోళమని చెప్పుకుంటాం కాదు. సత్యం తెలుసుకో. కార్లు ఉండవచ్చు, మిద్దులు ఉండవచ్చు, లక్షలాది ప్రజలు నీకుండవచ్చు, కానీ సత్యవాక్యము సత్యముగా నువ్వు నడవకపోతే, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు గమనించకపోతే, స్తుతులు స్తోత్రములు నీ మందిరములో, నీ బ్రతుకులో, నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే వ్యర్థుడమే. జాగ్రత్తగా ఉండు. లూకాసు వార్త 24:29 ఏముందో చూడండి. ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ దినమున ఆయన మరణమును గెలిచిన తర్వాత, ఆయన స్త్రీలకు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఆ ప్రభువు గురించి 2 వ్యక్తులు, అర్థమైందా? అమ్మాయి ప్రాంతవాసులు, అమ్మాయి ప్రాంతం వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతవాసులు వెళ్ళిపోతుంటే దారి మార్గములో ప్రభువారు మధ్యకి వెళ్ళి మోసే యొక్క లేఖనములను గురించి, ప్రవక్తల లేఖనములను గురించి, ప్రవచనముల గురించి ఆయన వారితో మాట్లాడుతుంటే వారు అంధకారములో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం. ప్రభువు వారితో ఉండి మాట్లాడుతున్నాడు. ఓ బుద్ధిహీనుడా, 3 మేకులు పీక్కోలేని దేవుడు అన్నవే, ఇప్పుడు ఆయన మరణమును ఓడించి నీకు చదువు జ్ఞానం ఉండే, ఆత్మజ్ఞానం ఉంటే లూకాసు వార్త 24:29 తీసి చదువు. ఆయన అంటున్నాడు అనమాట. ఆ 3 అంటే 2 కలిసి వెళ్తూ ఎమ్మాయి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే మోసే లేఖనముల గురించి మాట్లాడుతున్నాడు, ప్రవచనాల గురించి మాట్లాడుతుంటే వారి హృదయములు రగిలాయంట. దేవునికి స్తోత్రం. అయితే సాయంకాలం అయిపోతున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మా ఊరు సమీపం అయిపోయింది, పొద్దు కూకుపోయింది, దయచేసి మీరు మాతో కూడా రండి అని ప్రభువును వారి ఇంటకు చేర్చుకున్నారు. ఎమ్మాయి ప్రాంతం ఆ ఊరు సమీపం వచ్చినప్పుడు నిజముగానే ఆయన వారితో పాటు వెళ్ళారు. వారి ఇంటిలోకి వెళ్ళగానే వారు భోజనమును సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. వారు భోజనము సిద్ధపరచగా ప్రభువు ఆ భోజనము, ఆ రొట్టెను తీసుకొని కళ్ళు పెట్టి చదువుకోండి, ఆ రొట్టె తీసుకొని విరిచి వారికి పంచి ఏమయ్యాడు, ఎలా పంచాడో తెలుసా? స్తోత్రము అనే మాట చెప్పాడు అక్కడ ప్రభువారు. ఏం చెప్పాడు చెప్పమ్మా? ఏమన్నాడు? స్తోత్రం అనాలి. స్తోత్రం అనే మాట చెప్పాడు. స్తోత్రము చెప్పకుండా ఆయన రొట్టె విరచలేదు. ఆయన రొట్టె విరుచుచు స్తోత్రము చెల్లించాడు. స్తోత్రములో ఎంత శక్తి దాగుందో తెలుసా? బుద్ధిహీనులైన వారికి చెప్తున్నా, స్తుతి స్తోత్రములో శక్తి దాగుంది. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు మరణాన్ని ఓడించిన తర్వాత ఆయన స్తోత్రములు చెప్పి ఆ రొట్టెని విరుచగానే ఆయన అదృశ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం. అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన దేవుడు సిలువలో అదృశ్యం అవలేడా? బుద్ధిహీనముగా మాట్లాడిన ఓ బుద్ధిహీనుడా, 3 మేకులు పీక్కోలేని దేవుడు అన్నావే, ఇక్కడ అదృశ్యమైన దేవుడు రొట్టు విరుచుచు అదృశ్యమైన దేవుడు సిలువలో అదృశ్యం కాలేడా? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. నిజ దేవుని కుమారుడైన ఆ సత్య దేవుడిని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. రేపు ఆయన రాకడ రాబోతుంది. గుండె 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 కొట్టుకొని ఏడ్చే రోజు రాబోతుంది. ఎవరిని ఎక్కిరించకూడదు, ఏ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఏ భక్తిని కించపరచకూడదు. నీకు ఇష్టమైతే నమ్ము ప్రభుని, లేకపోతే మానే. ఈ లోకానికి ఏమైనా నువ్వు ఊడొచ్చిన గొప్పవాడివా? నువ్వేమైనా గొప్పవాడివా? అందరూ ఒకటే, కులమత భేదమేమీ లేదు. అందరము ఒక్కటే, ఒక్క తండ్రి బిడ్డలమే. భక్తి అంటే ఇదేనా? దుర్మార్గముగా బూతులతో మాట్లాడితే అది భక్తా? నువ్వు ఏ భక్తి చేస్తున్నావురా? నువ్వు భక్తి చేసే భక్తుడవైతే పనికి మాలిన బూతులు నీ నోట్లో నుంచి వస్తున్నాయంటే నువ్వు ఎంత నీచుడవు, నువ్వెంత హేయమైన వాడు, నువ్వెంత అపవిత్రుడవు. వాడెవడో మా మేనళ్ళు కూడా వాడు అలాగే తాగేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తాగేసి
ఒకానొక సమయమున గుండె కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. ఆయన శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు, యోహాను సువార్త 20 చదువు, ఆ మేడగది తలుపులు వేసి ఉన్నప్పుడు యూదులకు భయపడి శిష్యులు మేడగదిలో ఉంటే ప్రభువు సాక్షాత్తు ప్రభు ఆ మేడగది తలుపులు బిగించి ఉండగా ఆయన ఎలా వచ్చాడు మధ్యకి? వారి మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక. ప్రభు వారితో మాట్లాడాడు. తోమాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. తోమా అన్నాడు, యేసు ప్రభువు లేచినప్పుడు అని ఎవరైనా చెప్పినా నేను నమ్మను అన్నాడు. ప్రభువు ఆత్మవశుడై మాట్లాడిన ప్రతి మాట వింటున్నాడు. ఏ మనుషుడు ఏమి మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ ప్రభు వింటాడు. ఆ ప్రభువు తోమాతో అన్నాడు, తోమా రా, నువ్వు రా, ఇగో నా గాయములు చూడు, నీ చేయి నా డొక్కలో ఉంచు. నువ్వు చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు గొప్పవాడు. నువ్వు అవిశ్వాసము వలన ఉంటున్నావేమో, విశ్వాసము కలిగి ఉండు అని సాక్షాత్తు ఆయన గాయములు చూపి ఆ డొక్కల్లో ఉన్న గాయములు చెయ్యి పెట్టమనగానే అయ్యో ప్రభువా అని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఈ రోజు కూడా చాలా మంది ఎలా ఉన్నారు? నీ సొంతమా? బైబిల్ నుండి తప్పుడు దారి పట్టిస్తావా? వాక్యాన్ని తప్పుడు దారి పట్టిస్తావా? నువ్వెవరివి? నువ్వు సేవకుడవైతే స్తుతి స్తోత్రాలు చెప్పొద్దంటావా? ఆడవాళ్ళని బైబిల్ చదవద్దంటావా? నువ్వు బుద్ధిహీనుడవే. పరిశుద్ధ జ్ఞానం నీకెక్కడుంది? పౌలు గారు ఏదో అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన? ఆ కొరింథీ ప్రాంతాలలో సంఘములో ఉన్న స్త్రీలు తెలివైన వారు, చురుకు గల వారు పురుషులకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మందిరములు అల్లరవుతుందని ఆ పరిస్థితిని బట్టి మీరు మౌనంగా ఉండండి. ఇదొకటి ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారే. జాగ్రత్త. మై బైబిల్ గ్రంథంలో దెబోరా ఇశ్రాయేలును నడిపించలేదా? ఎస్తేరు 3 దినముల కన్నీటి ప్రార్థన చేసి యూదులకున్న ఉరి కొయ్యలు మరణ శాసనములు తెలుగు వేయటానికి ఆమె ప్రార్థన చేయలేదా? ఇక లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనము చదువుకోండి. అన్నా కనబడుతుంది. ఆమె పెనియేలు కుమార్తె, ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రము దీవెన గోత్రం, దేవుని ముఖం. ఆమె తన భర్తను కోల్పోయి 7 సంవత్సరాలు కాపురము చేసి 80 సంవత్సరాల వరకు మందిరమును గట్టిగా పట్టుకుని రాత్రి పగలు ఉపవాసం ఉండి కన్నీరు విడిసి వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తుంటే విమోచన కొరకు కనిపెట్టిన వారికి ఆమె చెప్పుతూ ఉండేది. ఎంతమంది పురుషులు ఆమె దగ్గరికి రాలేదు? ఇలా మనసులను సేవకులారా, ప్రభువు బిడ్డలను మీరు తప్పుదారి పట్టించి మీరు గురుడివారి అయి ఉండి ఇతరులకు త్రోవలో చెప్పగలుగుతారు. మీరు పడుతున్న గోతులో ఇతరులను కూడా పడవేయబోతున్నారు. బైబిల్లో ఉన్న వాక్యం తీయటానికి వీల్లేదు. వాక్యం నిలవేర్చు. నువ్వు మానవుడివి. నువ్వు ఎంత గొప్ప దైవజనుడైన మానవుడివి. దేవునికి రావలసిన ఘనత, దేవునికి కలగవలసిన ఘనత, మహిమ నువ్వు పొందటానికి చూడకు. నీ జ్ఞానము ఏపాటిది, నీ తెలివి ఏపాటిది, నీ బ్రతుకు ఏపాటిది. అపోస్తులు 12లో కూడా ఉంది. హెరోదు రాజు నియమింపబడిన దినమున ప్రగల్భములు అంటే ఏం చేస్తున్నాడు? వర్తమానం చెప్పుతున్నాడు, హితోపదేశం చెప్పుతున్నాడు. మాట్లాడుతూ ఉండగా అది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని ఆ మా యొక్క ప్రజలు ఏనుకుని కేకలు పెట్టి ఆ హెరోదుకి చప్పట్లు కొడుతూ ఉంటే ఆకాశం ముందు ఉన్న దేవుడు ఊరుకుంటాడా? ఉపన్యాసం చేశాడంట. రాజవస్త్రములు ధరించుకుని రాజపీఠం మీద న్యాయపీఠం మీద కూర్చుండి ప్రగల్భాలు చెప్పాడు. దేవుని గణపరచునందున, దేవుని మహిమ పరచునందున, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ వలన దేవుని ఘనత అతడు తీసుకున్నందున ఇది తప్పు అని ప్రజలతో చెప్పలేదు. ఘనత వహించవలసిన వాడు సృష్టికర్త అయిన దేవుడే యెహోవా. నేను ఆ మాత్రపు వాడిని కాదని చెప్పలేదు. అతను మాట్లాడే మాటలంట అది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని
బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటే పొంగిపోయాడు హెరోదు రాజు. దేవుని కోపము రగిలింది. హెరోదుని దేవుడు మొత్తగా ముందుకు పడిపోయాడు. ఒక సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేసే ఒక అధికారి రాజు ముందుకు పడ్డాడు. పడిన వెంటనే కుళ్ళిపోయాడు. వెంటనే పురుగులు పుట్టాయి. భయపడండి దేవుడికి. ప్రభువు బిడ్డలారా, ఎవ్వరైనా ఆ సృష్టికర్త అయిన యెహోవా దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి భయపడితే బ్రతికిపోతాం. ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉంది, జాగ్రత్త. ఇదే బ్రతుకు అనుకుంటున్నావేమా? సత్తే కాల్చేస్తారు, సత్తే పాతి పెట్టేస్తారు, అయిపోయింది అనుకుంటున్నావా? శిక్ష దండ నుండి తప్పించుకోలేవా? నువ్వెంత వీరుడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత అధికారివైనా, ధనవంతుడివైనా, జీవమగల దేవుడు ఉన్నాడు. సృష్టిని పుట్టించిన దేవుడు ఉన్నాడు. సర్వ సృష్టి జీవనకర్త, సృష్టికర్త యెహోవా సకల జీవకోటి ప్రాణులకును సర్వమును కలుగజేసిన భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రములు కలుగజేసిన ఆ దేవునికి నువ్వు భయపడకపోతే నీ బ్రతుకంతే. భయపడండి, లోబడండి. నేను గొప్ప అనుకోకండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. స్త్రీలు అమాయకులా? స్త్రీలు పనికిరారా? స్త్రీలు హేయమైన వారా? స్త్రీలు బైబిల్ పట్టుకోకూడదా? బుద్ధిహీనుడా, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడవద్దు. జాగ్రత్త. స్తుతి స్తోత్రాలు చెప్పకపోతే మీకు బ్రతుకు లేదు. మరొకసారి చెబుతాను. ఆ ధవల సింహాసనము ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభాపర్వతం, అక్కడ 24 పెద్దలు, ఆ ప్రత్యేకమైన రాళ్ళు, కాలుచున్న రాళ్ల మధ్య ఉత్తర దిక్కున ఉన్న ఆ మహాదేవుని సభా పర్వతం, ఆ సింహాసనం ఎలా కట్టాడో తెలుసా దేవుడు? ఏ పదార్థములతో కట్టాడో తెలుసా నీకు? తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానములతో అమాయక విశ్వాసాలను పాడు చేస్తున్నారు. నాకు మందిరం ఉంది, నాకు గొర్రెలు ఉన్నాయి. గొప్ప కాదు చెప్పవలసింది. వాక్య మర్మం తెలుసుకో. దైవ జ్ఞానం కావాలని ఏడువు దేవుని పాదాల దగ్గర. నాలాగే దేవుడు నీకు దైవ జ్ఞానం ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించునుగాక, అనేక హృదయాలు వెలిగించునుగాక, సత్యం మీరు తెలుసుకొద్దురుగాక. ఆమేన్.